నా రాజకీయ అంశాలు మాట్లాడే ముందుగా ఇంకా ఈ రోజుకి కూడా మీ కుటుంబ నేపథ్యం మీరు చాలా చోట్ల చెప్పుకొచ్చారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. మళ్ళీ ఒకసారి మా వీక్షకులకు చెప్పగలరు? సారీ చెప్తే తెలుగు సినిమాలో రొటీన్ డైలాగ్ అవుతుంది, అంతరంగాలు సీరియల్ లాగా అవుతుంది. అలా కాకుండా ఎప్పటికైనా నేను ఎందుకు చెప్పానంటే స్ఫూర్తిని ఇవ్వడానికి యువతలో కానీ సమాజంలో కానీ కష్టాలు కన్నీళ్ళు కలకాలం ఉన్నాయని నేను చెప్పాలనుకుంటాను. కష్టాలు లేని మనిషి ఉన్నాడు, కన్నీళ్ళు రాని మనిషి ఉన్నాడు. కాబట్టి అవన్నీ తట్టుకొని నిలబడి మనం సక్సెస్ అయ్యి సమాజానికి ఉపయోగపడడానికి మన ధైర్యంగా ఉండాలని చెప్పడానికి ఒక ప్రధాన కారణం తప్ప నా మీద ఎవరో సానుభూతి చూపించాలో ఈ సమయంలో నా మీద ఎవరు సానుభూతి చూపించే అవసరం కూడా లేదు. నేనున్న ఒక ఉన్నతమైన జీవితం, విలాసవంతమైన జీవితం చెప్తున్నాను, అన్ని ఛానల్లో చెప్తున్నాను కదా, విల్లాలు కానీ కార్లు కానీ మై లివింగ్ స్టైల్ కానీ ఇవన్నీ నేను ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. కానీ గతంలో చెప్తే కూడా ఇప్పుడున్న యువత నిర్వీర్యమై నిరాశ నచ్చడం ఉన్నది. కాబట్టి నన్ను చూసిన కొద్దిమంది స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా రాకేష్ అన్నలాగా అభివృద్ధి అయింది, నాలాగా ఎమ్మెల్యేలు అయి ఈ పేద ప్రజలకు ఉపయోగపడి నాకు కోరిక. మీ నియోజకవర్గం, మీరు ఈరోజు ఒక నియోజకవర్గానికి నాయకుడు. నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా మీరు మాట్లాడేటువంటి ప్రతి అంశాన్ని చాలా క్లుప్తంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఆవశ్యకత చాలా ఉంది. మీరు జస్ట్ చెప్పారు, కానీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ విద్యాభ్యాసం ఎక్కడి వరకు జరిగింది, మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి, మీరు ఎందుకని చెప్పేసి ఈ వ్యవస్థ మీద ఇంత కోపంతో ఉన్నారు? మీరు మాట్లాడినటువంటి ఇటీవల కొన్ని ప్రశ్న అడ్రస్ చేస్తే మాట్లాడింది చూస్తే ఏంటి వ్యవస్థ, ఈ బ్యూరోక్రాట్స్ ఏంటి, ఈ పొలిటీషియన్స్ ఏంటి అని చెప్పేసి అని. నిజమే. అసలు ఫస్ట్ వీళ్ళందరూ నా దృష్టిలో జీతగాళ్ళకి ఇంత గర్వం ఎందుకు? వీళ్ళందరూ అంటే మీరు ఇన్క్లూడింగ్ నేను కూడా జీతగాళ్ళని. ఈరోజు జీతగాళ్ళకు యజమానుల మీద ఇంత దౌర్జన్యం ఎందుకు ఎత్తున్నారు? ప్రపంచంలో ఎక్కడ లేదు దౌర్జన్యం, ఇండియాలో ఎందుకు ఎత్తున్నారు? వాళ్ళు బ్యూరోక్రాట్స్ కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజాప్రతినిధులుగా సాలరీ తీసుకొని ప్రజా ఉద్యోగులుగా సాలరీ తీసుకున్న ప్రతి ఒక్కడు జీతగాడే దేశంలో. కానీ జీతగాళ్ళంతా 75 ఏళ్ళ నుంచి పట్టి పీడిస్తుంది ప్రజలు, యజమానులను పట్టి పీడిస్తున్నారు. కాబట్టి తప్పు అని చెప్తున్నారు. పడ్డ కష్టాలు ఏంటి? ఆ పడ్డ కష్టాల నుంచి కోపం కాస్త చెప్పగలరు? చాలా చాలా చెప్పండి. ముందు ఉన్నత కుటుంబమే. తాత ఉన్నప్పుడు మా విలేజ్ లో కూడా మంచి ఫస్ట్ ఆర్సీసీ బిల్డింగ్ కట్టింది కూడా మేమే. ఊరి పేరు? మా ఊరి పేరు అంకాపూర్, నిజామాబాద్ జిల్లాలో. మా మీనమామ కూడా గ్రామ సర్పంచ్ 69లో. కానీ అనుకోకుండా కొడుకులకు మా అమ్మ చనిపోవడం వల్ల, రకరకాల అనాథగా మారడం వల్ల, ఒంటరిగా ఉండడం, అమ్మ దగ్గర పెరగడం, రకరకాల చీత్కారాలు ఎదుర్కోవడం, ఎటువంటి ఆదరణ ఆప్యాయత లేకుండా పెరగడం, ఇవన్నీ ఒక సమాజం పట్ల నా ఆలోచన విధాన్ని మార్చినాయి. ఓకే, వీళ్ళకి కావాల్సింది డబ్బున్న వాళ్ళు. సమాజం ఎక్కువ మటుకు డబ్బున్న వాళ్ళకు, ఇంతకుముందు నేను చిన్నవాళ్ళకు మంచి వాళ్ళకి గౌరవించేది, ఇప్పుడు డబ్బు ఉంటేనే గౌరవిస్తున్నది. వాడు ఎన్ని తప్పులు చేసినా సరే అని. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఓకే, ఆ కష్టాలు పడి ఏదో జీవనోపాధికి విదేశాలకు వెళ్ళడం, రకరకాల ఉద్యోగాలు చేయడం, అక్కడ మీద కొన్ని నేర్చుకోవడం, ఎగుమతి దిగుమతి వ్యాపారం చేయడం, దాని రకంగా వ్యాపారంలో స్థిరపడడం అన్న తర్వాత ఏదో ఒక నా ప్రాంతానికి సోషల్ సర్వీస్ చార్జెస్ ద్వారా చాలా రోజులు ₹1 అనేది చిన్నదని మేము చేసేది. ఇప్పటివరకు సంపాదించేదో సగం తిరిగి ఇచ్చేసాం సమాజానికి. కానీ అదేమి తెలియదు సమాజానికి. అవసరం కూడా లేదు. అవసరం ఎందుకు లేదు? మీ ప్రచారానికే ₹1 అని చెప్పేసి పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసింది తప్ప మేము ఒక దగ్గర కూడా మీ ఇంటెన్షన్ చేయలేదు. అసలు ఏ ప్రచారం కూడా చెప్పలేను. నేను అన్నాను, దమ్ముంటే చేయండి, మీరు కూడా ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు దోసుకుంటున్నారు ప్రజలు డబ్బు. నేను సొంతంగా నా చెమట చుక్కలు వచ్చి నేను సంపాదించి డబ్బులు పెడుతున్నాను ప్రజలకు, అంటే అరువులకు, నిరుపేదలకు. అంటే ఒకటి ఏంటంటే నేను చెప్పడానికి కారణం ఏంటంటే డబ్బు సంపాదించాలి, ఎవడైనా ఉంటేనే ఇస్తాము. మన దగ్గర లేకపోతే జోగి రాసుకుంటే బురద రాలినట్టు నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. పేదవాడిని చూస్తే కన్నీరు కారుతుంది, మన కడుపులో మనకు పెట్టడానికి ఏమి. కాబట్టి ప్రతి ఒక్కరు, నరసింహ కావచ్చు, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క తెలివైన వాడు డబ్బు సంపాదించాలి. దానికి ప్రత్యామ్నాయం లేదు. ఎవరేం చెప్పిన అబద్ధం. డబ్బు సంపాదించాల్సిందే. దాన్ని మోసంతో కాకుండా తెలివితో సంపాదించాలి. తెలివి వేరు, మోసం వేరు. ఇప్పుడు మీ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఉందో రెడ్సాన్కి సంబంధించింది, ఇదంతా కూడా బేసిక్గా అతరేజుడు కాదని చెప్పేసి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి రాకేష్ డబ్బు సంపాదించాడు. కానీ మాటలేమో చాలా ఉన్నతంగా ఉత్తమంగా మాటలు అవుతుంటాడని. దీని మీద మీ సమాధానం? 5 సంవత్సరాలుగా మీకు తెలియదు, మీరు ఉట్టక ముందు చెడ్డీలు వేసుకున్నప్పుడు వార్తా పేపర్ వచ్చేది, విదేశాలకు మొదటిసారి ఎగుమతి చేయడానికి అనుమతి ఇచ్చిన పైడి రాకేష్ రెడ్డి, పేరు కూడా అదే పెట్టారు, పైడి రాకేష్ రెడ్డి నిజామాబాద్ అని వార్తా పేపర్లో. మళ్ళీ వెళ్ళి లైబ్రరీలో చూసుకోండి, లేకపోతే వార్తా పేపర్ యజమాని. అంత అన్నికి ఎవరికి కూడా అంతకు ముందు గతంలో నాయకులకు, పెద్ద పెద్ద వ్యాపారులకి అనుమతి రాకపోతే రాకేష్ రెడ్డికి ఎట్లా వచ్చింది? అనుమతి రాదు, అది
వాళ్ళకు ఒకటి ఇష్టమైన పదం ఉంటుంది. కొంతమంది ఒక చెడు అపోహ ఉంది, ఒక విజం లాగా పాయిజన్ లాగా అపోహ ఉంది కాబట్టి దాన్ని చేయడానికి ఇష్టపడేటప్పుడు వాళ్ళు. ఇప్పుడు మనం ఏదో ఒకటి సాధించాలి, దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలి. అక్కడ సహజ సంపద మన రాష్ట్రంలో కొల్లగొట్టబడుతుంది. మేమేం అడవిలేం కొట్టమే. వాడు ఎవడైతే తప్పుడు పని చేసి వాడు తీసుకెళ్తుంటే డిపార్ట్మెంట్ ఆదిలాబాద్లో టేక్ పట్టుకుంటారు, ఖమ్మంలో టేక్ పట్టుకుంటారు, అక్కడ ఆకార పట్టుకుంటారు. ఇట్స్ నేచురల్ సోర్స్. దాన్ని యాక్షన్ పెడతాం, యాక్షన్లో తీసుకుంటాం. అది నీకు తెలియనంత మాత్రం నేనేం చేయాలి? ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ అంటే తెలియదు, హార్డ్వేర్ తెలియదు, నేనేం చేయాలి? అది ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తుంది. జపాన్ కంపెనీస్ కొంటాయి, ఇండియాకి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కొంటాయి. ఎప్పటి నుంచో కొంటాయి. 1971 నుంచి కొంటారు జపాన్ వాళ్ళు. వాళ్ళు ఎవరైనా రానియకుండా ఉండేవాళ్ళు. దాన్ని ఛేదించుకొని అభిమానులాగా ఈరోజు రాజకీయ రంగంలో ఎట్టయితే ఛేదించుకుంటూ వచ్చానో ఆ రోజు కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నాను. జపాన్ వాళ్ళ వ్యూహాలను తిప్పికొట్టి నా దేశం, నా రాష్ట్రం, నా సోర్సు, నేను అందరిలాగా కొంటాను, అన్ని లైసెన్సులు తీసుకొని చేసాను తప్ప దానివల్ల కొన్ని వేల మందికి వేల మంది మన లక్షల మందికి ఉపయోగపడాలి. ఉన్నత కుటుంబం అమ్మ చనిపోయిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి, బంధువులే చిత్కారాలు ఎదురయ్యాయని చెప్పేసి అన్నారు. ఇది ఇలా కాదు, డబ్బు సంపాదించుకునే గౌరవం వచ్చాయని చెప్పేసి ఆలోచన, పెద్ద ఎత్తున డబ్బు సంపాదించినారు. అంటే మీరు మీకు మీకు సరిపోయినంతనే కాదు, మీ చుట్టూ ఉన్న సమాజానికి సరిపోయినంత డబ్బు సంపాదించారు. మీరు పంచేంత డబ్బు కూడా సంపాదించినారు. మీరు తినడానికి బట్ట కట్టడానికే కాదు, మీతో పాటు ఉన్న వాళ్ళ వైద్యానికి, వాళ్ళ మళ్ళీ ఫుడ్ కొరకు కూడా సంపాదించారు. దీని తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు ఎందుకని చెప్పేసి మీకు కావాల్సిన గౌరవం దొరికింది. రాజకీయాలు రావడం కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. మొదటగా ఎక్కడ బీజం పడ్డది? వ్యవస్థలో వచ్చిన మార్పులు, ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అవసరం పడుతుంది. 20-30 ఏళ్ళకి ఇంత ఘోరంగా లేదు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ పాలన. ఏ పనికి వెళ్ళాలని ఒక అక్కని కలమంటాడు ఒకడు, బావని కలమంటాడు ఒకడు, అన్నని కలమంటాడు ఒకడు, ఇంకొకడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయననేమో తోట తాగి పడుకుంటాడు, రాజేమో తాగి పడుకుంటాడు, యువరాజేమో విదేశీ పర్యటనలు, యువరాణి గారేమో ఢిల్లీ పర్యటనలు, ఇంకొకరు సిద్దిపేట దూరం ఉంటాడు హరీష్ రావు గారని. ఇక ఆయన మొత్తం నేనే సైన్యాధిపతి, మొత్తం మా కుటుంబం గురించి తెలంగాణ చంపిన 1400 మందిని అని దౌర్జన్యాలు చేసుడు, అదొక వైపు. రెండోది, మేము తెలంగాణ ఉద్యమంలో పరోక్షంగా చాలా ఉపయోగపడ్డాం. కళాకారులకు కావచ్చు, ఉద్యమకారులకు కేసులకి విముక్తి కావచ్చు. ఎందుకంటే ఒక ఐడెంటిటీ, ఇది రాంగ్లో బర్నింగ్ ఇష్యూ అవుతుంది, యువకులు చనిపోతున్నారు, ఇది ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టాల్సిందే, ఏం కుప్పలే మునిగిపోతాయి. 29 రాష్ట్రం దేశంలో అయితే ఉంటాం కదా, మేము పరోక్షంగా సాగలం. మళ్ళీ రెండోది ఏంటంటే, మేము ఈ కేసీఆర్ని ఎప్పుడు నమ్మలేదు. ఎందుకంటే ఇది గత చరిత్ర అంతా మేము యూట్యూబ్లలో ఈ చరిత్ర బుక్స్ చదివేవాళ్ళం. ఈ చంద్రశేఖరరావు గారి గత చరిత్ర అంతా బాగాలేదు. రకరకాల యూట్యూబ్లో వచ్చి నేను ఒక సిద్దిపేటకి వెళ్ళి తెలుసుకున్నాము, చింతపడికి వెళ్ళి తెలుసుకున్నాము అని చెప్తుంటే, రెండోది గోను ప్రకాష్ రావు అనే వాళ్ళ బంధువు, అంటే కవితమ్మకు 10 రూపాయలు టికెట్ లేకపోతే ఇచ్చినాను. ఇట్లా రకరకాల ఉన్న తర్వాత ఆయన నమ్మాలని లేకపోతే మేము కోదండరామ్ సార్ దగ్గరికి, అప్పుడు జయప్రకాష్ సార్, మన జయశంకర్ సార్ దగ్గరికి అడిగితే ఓకే అలానే కాదు, నువ్వు తెలంగాణ రావడం ముఖ్యం, ఎవరో ఒకరైతే ముందు ఉండాలి, అది మాటకారి అని అనుకున్నాం. కానీ మేము మోసకారం తెలియదు, మాటకారులు మోసకారైంది. కాబట్టి రకరకాల వ్యసనాలు, రకరకాల వ్యవస్థలను ధ్వంసం చేయటము, ప్రతిపక్షాల గొంతు నొక్కటము, పత్రికలను కొనటము, ప్రసార సాధనలను కొనటము, అడిగిన వాళ్ళకి అక్రమ కేసులు పెట్టడము, పోలీస్ జుర్ము చూపించడము, మళ్ళీ మేము మర్చిపోయిన చిన్నప్పటి బానిసత్వాన్ని రుద్దారు. దానికి వామోత్పాదం, మర్డర్ చేయటము, మానభంగాలు చేయటము, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మన సమాజంలో మన బాధ్యత ఉంటుంది. మీ మీద ఒక అపవాదం ఏంటంటే, లేదు బీఆర్ఎస్ లో కూడా కొన్ని ప్రయత్నాలు చేశాడు పదవుల కోసం అని చెప్పేసి అని, అలాగే కొన్ని తనకు సంబంధించిన వ్యాపారాల అనుమతుల కోసం దొరకకపోతే ఈ విధంగా అని చెప్పేసి. నాకు వ్యాపారాల అనుమతి లేవు, నాకేం అవసరం, నాకు ఇప్పుడు కూడా ఏం అనుమతి అవసరం లేదు. లైసెన్స్ ఉండదు, నేను కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, అగ్రోటెక్ ఎక్స్పోర్ట్స్ ఉంది, 10 కంపెనీలు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. తెలంగాణ ఇంకా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తామని శ్మశానం పోయింది, ప్యాకేజ్ కూడా పెడుతుంది. నన్ను తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అన్నారు. నేను ఎప్పుడు విమర్శ ఎందుకు వస్తున్నా, మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడానికి ప్రయత్నం జరిగినాయి టికెట్ల కోసం అని చెప్పేసి. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తామన్నారు, నేను రానన్నాను. ఆ కుటుంబ పాలన రాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నప్పుడు వస్తానని చెప్పాను. తప్పేం. ఎప్పుడు జరిగింది ఇది? 2023 జనవరిలో రాయబారాలు జరిగినాయి, రానన్నాను. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు వచ్చారు, దానికి కూడా రానన్నాను. దేశ విభజన కారణం ఏంది, మళ్ళీ దేశ విభజన ప్రయత్నం చేస్తుంది. నాకు దేశం అంటే ఇష్టము, ధర్మం అంటే ఇష్టము, న్యాయం అంటే ఇష్టము. దేశము, ధర్మము, న్యాయము నేను భావించాను. భారతీయ జనతా పార్టీ ఏ కల్వకుంట్ల గురించి తయారు కాలేదు, ఏ గాంధీల గురించో గాంధీల గురించి తయారు కాలేదు. కుటుంబం గురించి, ఇది ఒక దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతదేశం ఉన్న భారతీయ జనతా పార్టీ కాబట్టి దానికి వెళ్ళాను. తప్పేముంది?